అఖండ తాండవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవునా సార్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ ప్రభాకర్. ఓకే, మరి ఈ రోజు అనంతపురంలో ఒక సినిమా పండుగ వాతావరణం అయితే మొదలైపోయింది. మరి ఈ రోజు ఆ సినిమా ఏమిటి, ఆ హీరో ఎవరు ఏమిటి అని అనుకుంటున్నారా? ఆ హీరో ఎవరో కాదు, మీకు బాగా సుపరిచితం, మరి అందరికీ సుపరిచితం. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక డైలాగ్ అయితే తనైతే ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఆ హీరో పేరు వచ్చేసి కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఇలా 5 కొడుకులు పుట్టి చనిపోతే ఈసారి పుట్టపై బిడ్డ చంపేవాడే కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని ముక్కి మెరి పెట్టారా మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. అర్థమైంది కదా? బాలయ్య గారి సినిమా, మన బాలయ్య గారి సినిమా అయితే ఈ రోజు చాలా బీభత్సంగా ఫ్యాన్స్ అయితే బీభత్సం సృష్టించేస్తున్నారు మన అనంతపురంలో అయితే. ఓకే, మరి అఖండ టూ అయితే రిలీజ్ అవ్వబోతుంది. మరి అనంతపురంలో అయితే ఒక పండుగ వాతావరణం అయితే మొదలైపోయింది. మరి లోపలికి వెళ్ళి గంగా గౌరి థియేటర్లు అయితే మంచిగా అలంకరించారు ఫ్లెక్సీలతో అయితేను. మరి లోపలికి వెళ్ళి ఈ యొక్క వాతావరణం ఎలా ఉందో ఒకసారి ఒక ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం రండి. ఓకే, మరి మన దగ్గర మోక్షజ్ఞ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు అఖండ 2 వాతావరణం ఎలా ఉండబోతుంది సార్? అఖండ తాండవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవునా సార్? ఎన్ని గంటలకు షో స్టార్ట్ అయిపోతుంది? నైట్ 9:30కి వస్తారు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మన థియేటర్ అనంతపురంలో? టౌన్ లో ఉండే మెయిన్ థియేటర్స్ అన్ని త్రివేణి, ఎస్వి, శాంతి, గౌరీ కాంప్లెక్స్, మొత్తం అన్ని థియేటర్లు ఉన్నాయి. ఎన్మాక్స్ తో సహా అన్ని థియేటర్లు బెనిఫిట్ షో ఉంది. ప్రీమియర్స్. బాలయ్య గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన మాకు దేవునితో సమానం. ఆయన గురించి చెప్పేది ఏం లేదు, అదే ఒకటే మాటే చెప్తాం. ఆయన దైవ సమానులతో మాకు సమానం, అంతే, దైవంతో సమానం. అంటే ఎన్ని రోజులు మరి అఖండ 2 ఆడబోతుందంటే మీరు ఏం చెప్తారు? అది ప్రీమియర్స్ పడినాక చెప్తాం. ఎన్ని రోజులు అనేది కాదు, ఎంత కలెక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ రోజులు సినిమాలు ఆడడం లేదు మనకి. మా హీరో కానీ మేము కానీ అనుకునేది అంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అంత లాస్ కాకోకుండా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి వాళ్ళకి లాభాలు తెచ్చిచ్చే రకంగా ఉండాలని కోరుకుంటాను. ఫేక్ రికార్డులు వేసుకోవడమో, దొంగ రికార్డులు వేసుకోవడమో, లేకపోతే ఇంకోటో మాకు అవసరం లేదు. మా హీరో రియల్, మా రికార్డులు రియల్, ఆ రియల్గానే ఉండాలా. మా డిస్ట్రిబ్యూటర్లు, మా నిర్మాతలు, సినిమా ఖర్చు పెట్టి తీసిన వాళ్ళు కానీ అప్పులు చేసింటారు. మొన్న ఒక ఇష్యూ జరిగింది, అట్లాంటివన్నీ వైదొలిగినాయి. వాళ్ళంతా లాభాల్లోకి రావాలని కోరుకుంటాను. ఫేక్ రికార్డులు కాకుండా ఒరిజినల్గా ఎన్ని కోట్లు వస్తుందో చెప్తాం. ఓకే, అంటే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా సినిమా అయితే? ఇండస్ట్రీ ఇటు పడుతుంది. బాలయ్య గారికి కంపల్సరీగా హంగు బ్లాక్ బస్టర్ అంటారు. అంటే ఇండస్ట్రీ హిట్ అంటే హంగు బ్లాక్ బస్టర్. సీనియర్ హీరోస్ లో ఎవరికి లేని రికార్డు మా బాలయ్యకి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దాని తగ్గట్టు ఇది కూడా ఇంకో రికార్డు, ఇంకో మైలురాయి అవుతుంది బాలయ్య కెరీర్ లో. ఇంకో మైలురాయి అంటే అఖండ 1 కంటే అఖండ 2 ఇంకా బ్లాక్ బస్టర్ గా ఉంటుంది. డెఫినెట్. ఇంతకుముందు వచ్చిన సినిమాలు కొద్దిగా యావరేజ్ స్టాక్ గా ఆడాయి కదా? ఏం లేదు కదా, అన్ని కంటిన్యూ. అనంతపూర్ టౌన్ లో 4 కోట్ల రూపాయల సినిమాలు, పైన 100 కోట్ల సినిమాలు ఏ హీరోకి లేవు, ఏ అగ్ర హీరోకి లేవు, ఏ హీరోకి లేవు. బాలకృష్ణ సీనియర్ హీరోలో ఆయనే ఉన్నాడు, టాప్ లో ఆయనే ఉన్నాడు. ఈ అనంతపూర్ టౌన్ లో కూడా వీరసింహారెడ్డి హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడింది. ఇది మళ్ళీ సెకండ్. అంటే ఇది ఇప్పుడు టాప్ జూనియర్ హీరోలతో కూడా ఈయన పోటీ పడుతున్నాడు. ఇది గొప్పగా చెప్పొచ్చు. సీనియర్ హీరోలలో ఎవరు ఇప్పుడు ఉండే, మీకు తెలుసు సీనియర్ హీరోల్లో ఎవరెవరు ఏమాటుకున్నారని తెలుస్తుంది, మీకు తెలుసు కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన కూడా నడుస్తుంది, ఈయన హవా నడుస్తుంది. బాలయ్య శకం ఇదంతా బాలయ్య బాబుదే ఉంటుంది 100%. అదే అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ సినిమాలు కూడా కవర్ చేస్తున్నారు, దానిపైన మీ అభిప్రాయం? ఆయన గొప్పతనం 3 సార్లు ఎమ్మెల్యేగా అట్లా ప్రజలకి సేవ చేస్తున్నాడు. తర్వాత బసవతారకం హాస్పిటల్, తర్వాత హాస్పిటల్ చైర్మన్ ఆయన. ఆ పక్క వైద్య సేవలు, ఈ పక్క ప్రజాసేవ, ఈ పక్క అభిమానుల కోసం సినిమాలు, ఇవన్నీ చేస్తాడు. గొప్ప వ్యక్తి. ఇప్పుడు నాకు తెలిసి నా పుట్టి బుద్ధి నుంచి బాలయ్య ఫ్యాన్స్ నేను. సినిమాలు కూడా నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఇంతవరకు ఇట్లా హీరోని ఎవరిని చూడలేదు నేను. అంటే మాకు తెలిసినంత వరకులో అప్పుడు హీరోలు కానీ ఇప్పుడు హీరోలు కానీ ఇట్లా ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ ఇట్లా హాస్పిటల్ సేవా రంగాలు కానీ ఇట్లా మళ్ళీ సినిమాలు కూడా ఇట్ల మీద ఇట్లు ఇచ్చుకుంటూ ఈ వయసులో 65 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఆయన చిన్నపిల్లలు నాకట్ట కష్టపడుకుంటూ చేస్తున్నాడు. మేము లైవ్లో చూసినా కాబట్టి చెప్తాను. కాదు సార్, మరి బాలయ్య బాబు గారు మరి కెమెరా ఆఫ్ అయ్యాక ఒక రకంగా, కెమెరా ఆన్లో ఉన్నాక సినిమా రూపంగా ఒక రకంగా ఉంటాడు, కెమెరా ఆఫ్ అయిపోతేనే ఇది ప్రజల మీదకి అటాక్ చేస్తారనేసి కొద్దిగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? మామూలే 190 చెప్తా అంటారు. ఇప్పుడు బాలయ్య బాబు ఎట్లా అంటే కెమెరా ఆన్ అయితేనే నటుడుగా ఉంటాడు, కెమెరా ఆఫ్ అయిన తర్వాత చిన్నపిల్లని మారు ఉంటాడు. ఒరిజినల్ అంటే బాలయ్య పేరులోనే ఉంది కదా బాలకృష్ణ అని. బాలకృష్ణుడు ఎట్లుంటాడు అట్లే ఉంటాడు ఆయన. గిట్టనోళ్ళు 190 చెప్తారు. నేను 99 నుంచి బాలయ్య గారితో సన్నిహితంలో పోతున్నాం, ప్రతి సినిమాకి పోతున్నాం, బర్త్డేలకి పోతున్నాం. మాకు పేరు పెట్టి పిలిచి అభిమానంగా భుజం మీద చేసి మాతో మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఎప్పుడు ఏమనలేదే. ఊరికి ఎన్నో 1,00,000 పుట్టిస్తాయి ఆయన. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, ఒకరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు సరిపోనులు ఉంటారు, సరిపోయే వాళ్ళు ఉంటారు. 190 చెప్తా అంటారు. అవన్నీ అపవాదులు.
నిందలు ఎన్నో కడతాంటారు. నిందలు అయితే పొందబోతుంటారు ఆ టైప్ లో ఎన్నో చెప్తాంటారు. బాలయ్య బాబు కష్టపడతాడు, ప్రజల కోసం కష్టం చేస్తున్నాడు. అనంతపూర్లో బెనిఫిట్ షోలు 10 లక్షలు 5 సినిమాలు ఒక బాలకృష్ణకే ఉండేది, సీనియర్ హీరోల్లో ఎవరికి లేదు. అట్లా రికార్డులు ఆయన సొంతం, ఒరిజినల్ రికార్డ్స్. ఆయన సేవాభావం ఆయన సొంతం, ఒరిజినల్ గా సేవ చేస్తాడు. అందరికీ తెలుసు. 15 సంవత్సరాల నుంచి బసవతారకం ఇంటర్నేషనల్ అమెరికన్ హాస్పిటల్ కి చైర్మన్ గా ఉన్నాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఏకదాటిగా 3 సార్లు ఆయన మెజార్టీ పెంచుకుంటూ పోయినాడు. ఒక మైనార్టీ ఎక్కువ ఉండే ఓట్లు ఎక్కువ ఉండే ప్రదేశం హిందూపూర్. దాంట్లో కూడా ఆయన మళ్ళీ చెల్లుబాటు చేసుకుంటాడు కదా. మైనార్టీ ఓట్లు పడినే పడవు అంటారు, అట్లా చోటు కూడా పోతాడు కదా. ఎందుకు ఆయన మంచి పనులు చేస్తాడు కదా. ఇప్పుడు హిందూపూర్ నీటి కష్టాలు తీర్చేసినాడు, హాస్పిటల్స్ కడతాడు, రోడ్లు వేపిస్తాడు, మార్కెట్ యార్డ్ కట్టినాడు, మళ్ళా ఒకటి మార్కెట్ కాంప్లెక్స్ కట్టినాడు. ఇప్పుడు మొన్న మున్సిపాలిటీకి 93 కోట్లతో వర్కులు స్టార్ట్ చేసినాడు, భూమి పూజలు చేసినాడు, చేస్తానే ఉన్నాడు కదా. ఊరికే శంకుస్థాపన చేసి పక్కకేం పోలే కదా. మళ్ళీ శంకుస్థాపన చేసిన ఆయన అతనే వచ్చి ఓపెన్ చేస్తున్నాడు, పనులు దగ్గరుండి చూస్తున్నాడు. ఏడా హైదరాబాద్ ఉంటాడు, రాడని ఎంతో మంది కుక్కలు మురినట్లు మురుగుతున్నారు. కానీ ఆయన వస్తానే ఉన్నాడు కదా. అంత బిజీ షెడ్యూల్లో షూటింగ్ చేస్తూ 2-3 సినిమాలు కంటిన్యూ షెడ్యూల్ చేస్తూ కూడా సినిమాలు అట్లా నిలిపేసి వెంటనే హిందూపూర్కి వచ్చి చూసుకొని పోతున్నాడు కదా. ప్రజలకి తగిన సేవలు అయితే అందిస్తున్నారట హిందూపురంలో. 100% హిందూపూర్ లో ఈ ఇంట్లో లేదు అనుకోకుండా ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నారు. మరి కొంతమంది నీ సినిమాలు చేసుకుంటే ఇక్కడ హిందూపురం ప్రజలు మర్చిపోతున్నాను అని కొంతమంది అంటున్నారు. అదేంటే పేటిఎం బ్యాచ్ అంటారు కదా, మామూలు పేటిఎం బ్యాచ్ ఎన్నో 1.25 లక్షలు చెప్తా అంటారు. ఇంటా ఉండాలి మనం కానీ. ఇప్పుడు ప్రజలను అడగల. ఇప్పుడు హిందూపూర్ ప్రజలను అడిగితే చెప్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు అనంతపురం వాసిని, నేను అభిమాని, అనంతపురం వాసిని. హిందూపూర్ ప్రజలకు పోయి అడిగితే ఇది కరెక్ట్ సమాధానం చెప్తారు. ఆయన దేవుడు అని చెప్తారు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఉండే నీటి సమస్యను తీర్చినాడు, దగ్గరగా ఉన్నాడు, ప్రతి ఒక్కటి చూసుకుంటాడు. ఇప్పుడు ప్రజలకు కావాల్సిందేమి? మంచి వైద్యము, చదువు, ఇండ్లు, నీళ్లు. మెయిన్ నీటి కొరత ఉండేది, తీరిపోయినాయి కదా హిందూపూర్లో. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఏం కావాలా? తొందరలో మంచి మంచి ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి. బెంగళూరు దగ్గర ఉంది కదా, డెవలప్మెంట్ కూడా బాగుంది కదా. ఇంకెంత మరి అఖండ 2 సినిమాకి మరి అనంతపురం ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారి ఆయన సహకరించడం ఎలా ఉంది? ఆయన సహకారం ఎలా ఉంది? ఆయన ఒక అభిమానిగానే చెప్తున్నాడు కదా. ఆయన నేను కూడా అభిమానే, బాలయ్య గారి అభిమాని అని చెప్పినాడు. ఆయన కూడా రేపు సినిమాకి వస్తున్నాడు, రేపు మార్నింగ్ షో శాంతిలో చూస్తున్నాడు, ఆయన కూడా చూస్తున్నాడు. ఎంఎస్ రాజు గారు కూడా ఈరోజు రాత్రి త్రివేణి థియేటర్లో చూస్తున్నాడు. అంతా వాళ్ళంతా కలిసిమెలిసే ఉన్నారు. ఇప్పుడు ఆయన జిల్లాలో వన్ ఆఫ్ ద గ్రేట్ ఎమ్మెల్యే బాలయ్య బాబు. ఎందుకంటే పెద్ద ఆయన, సీఎం బామర్ది, అట్లని చెప్పి అధికార దుర్వినియోగం ఎప్పుడు చేయలేదు, నిందలేనోడు, ఇంకోటి కరప్షన్ అంట, ఇంకోటి ఎప్పుడు లేదు. బాలయ్య రాజకీయంగా లేదు, సినిమాల్లోనూ లేదు, హాస్పిటల్లోనూ ఏదో అమ్ముకున్నారు, ఇవి అమ్ముకున్నారు, కళ్ళు అమ్ముకున్నారు, రక్తం అమ్ముకున్నారు, ఇట్లాంటివి లేవు కదా. సేవ ఒరిజినలే, రాజకీయం ఒరిజినలే, సినిమాలు ఒరిజినలే, రికార్డులు ఒరిజినలే. అది మా బాలయ్య. మరి అఖండ 2 మూవీకి రీజనబుల్ గానే తీసుకున్నారంటే రెమ్యూనరేషన్ 100% రిటర్న్ ఇచ్చినాడు కదా. రిటర్న్ ఇచ్చినాడు. ప్రొడ్యూసరు ఎప్పుడో చేసిన పొరపాటు వల్ల సినిమా నిలబడిపోతే సరే, ఒకవేళ ఆయన ఏదో తెలుసో తెలియకో చేసినాడు, మళ్ళీ మాట్లాడదాం, నా రెమ్యునేషన్ కావాలంటే క్యాన్సిల్ చేసుకుంటాను, నేను ఫస్ట్ సినిమా వదిలేసేయండి అని చెప్పి ఆయన డైరెక్ట్ నట్టికుమార్ గారు కూడా చెప్పినారు కదా. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజు, నట్టికుమార్ వీళ్ళంతా ఇంటర్వ్యూలో చెప్పినారు కదా. బాలకృష్ణ గారు చొరవ తీసుకున్న తర్వాతే ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. ఆయన రెమ్యునేషన్ కూడా వదులుకున్నారు బాలకృష్ణ గారు అని చెప్పినారు కదా. కన్ఫర్మ్గా వదులుకున్నాడు. ఆయన వదులుకొనే మా లాంటి అభిమానులకు, ప్రేక్షకులు, సినిమా అభిమానులందరికీ సినిమా ఫస్ట్ వదిలేయండి, వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి రెమ్యునేషన్ వదిలేసినాడు. 100% న్యాయం చేసినాడు వాళ్ళకి. మరి అఖండ 2 వాతావరణం అయితే మరి యూత్ ఎలా ఉంది సార్? యూత్ అని కాదు, నాకు తెలిసి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, 4వ క్లాస్ 5వ క్లాస్ పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు జైబాలయ్య అంటారు. ఇంకా ఆ వాతావరణం మీకే తెలియలా. మీకు ఎట్లా బయట తిరుగుతారు ప్రెస్ రిపోర్టర్స్, మీకే తెలుస్తుంది. మాక్సిమం బాలయ్య అభిమానులే ఉంటారు యాటికి పోయినా కూడా, ఇది కన్ఫర్మ్. మరి అఖండ 2 తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా బాలయ్య గారు? 111 గోపిచంద్ మల్లేని గారితో బాలకృష్ణ గారి 111వ సినిమా 111 అని వర్కింగ్ టైటిల్ గా స్టార్ట్ అయింది కదా, మొన్ననే స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్రెడీ షెడ్యూల్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. అఖండ 2 మంచి బ్లాక్ బస్టర్ గా ఇష్ట కావాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్.